సూపర్ ఉంది చింతకాయ చారు. మీరు కూడా ఇట్నే చేసుకొని తినొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చింతకాయ చారు చేస్తున్నాము. ఎట్లా చేయాలనో చూపిస్తా, మీరు కూడా చేసుకోండి. ఇట్లా చింతకాయలు అన్నీ ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకొని బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు, టమాటాలు, దోసకాయ, సోరకాయ, పచ్చిమిర్చి, కల్లెమాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా చారు చేసుకోండి. మళ్ళీ తర్వాత చూపిస్తా. ఇగో చింతకాయలు, టమాటాలు, ఇందులో పసుపు, కొంచెం ఉప్పు వేసి నూనె వేసి ఉడకబెట్టుకున్నా. ఇగో ఇట్లా ఇట్లా ఈ నీళ్ళు వంపుకోవాలి. ఇట్లా నీళ్ళు వంపుకొని నీళ్ళు పోసుకొని ఇట్లా జాలీలో ఇట్లా వంపుకొని ఇట్లా విసికి చిన్న ఇగో ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా విసుకొని ఇట్లా చారు చేసుకొని ఇట్లా వంపుకోవాలి. షుగరు, బీపీ ఏది ఉన్నా మంచిగా కంట్రోల్ అవుతుంది. చెత్త తిండి తినవదలు. ఇవే మనకు మంచి ఆరోగ్యానికి మంచిది. ఊర్లో ఉంటున్నాం కాబట్టి మేము అన్ని రకాల కూరగాయలు చేసుకుంటాం. కుంటికాయల పచ్చడి, చింతకాయ చారు, జొన్న గట్క, ములక్కాయల కూర, రాములకాయలు ఎక్కువ వీటినే వాడతాం మేము. ఇగో ఈ చారు ఇట్లా నీట్గా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి సొరకాయ ముక్కలు, ఇవి వంకాయ ముక్కలు, ఇవి కాకరకాయ ముక్కలు, ఇవి బెండకాయ ముక్కలు, ఇవి దోసకాయ ముక్కలు, ఇది కొత్తిమీర, ఇది కల్లెమాకు, ఇది పచ్చిమిర్చి. ఇవన్నీ పోసిన వేసుకొని ఇది చారంలో పోసుకోవాలి. ఇక 2 చెంచాల నూనె పోసిన. ఇక జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కొన్ని పోసు గింజలు, అంటే మనకు మిర్చిలా వెళ్తాయి ఇట్లా తీసుకోవాలంటే. తర్వాత మనం కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం చేసిన పులుసును అందులో పోసుకోవాలి. ఇట్లా పోసినాక మంచిగా మసలే వరకు ఉంచాలి. అన్నీ ఉడకాలి కదా. పులుసు మసిలిన తర్వాత కొంచెం శనగపిండి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని పోసుకొని 2 నిమిషాలు ఉంచుకుంటే చిక్కగా అవుతుంది, బాగుంటుంది తిన్నా కానీ. చారు ఎంత బాగుందో చూసిండ్రా? చారును చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా. ఇప్పుడు తిని చూద్దాం దీని టేస్ట్ ఎట్లుంటుందో.
సూపర్ ఉంది చింతకాయ చారు. మీరు కూడా ఇట్నే చేసుకొని తినొచ్చు.